అందరికీ నమస్కారం. దంతాలపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ కొన్ని వార్డులో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ పాదాది వందనాలు. మొట్టమొదటిసారిగా నేను ఎలక్షన్ ప్రచారంలోకి వచ్చిన భాగంగా కొంతమంది నన్ను ఇక్కడ అడిగిన ఒకటే సమస్య, అన్న మాకు వాటర్ సమస్య ఉంది, ఈ వాటర్ సమస్య మీరు తీరిస్తే మీ అందరం ఒకటే బాట మీద ఒకటే మీద ఉండి మీకు అనుకూలంగా మీకు సపోర్ట్ చేస్తామని ఒక మాట ఇచ్చారు. అదే విధంగా నేను కూడా వాళ్ళకి ఆ రోజు కూడా ఇచ్చాను. నేను గెలిచిన మొదటి రోజే అక్కడ గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్ ప్రమాణ స్వీకారం తీసుకొని వచ్చిన తర్వాత సంతకం పెట్టి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ సంతకం పెట్టి వచ్చిన తర్వాత మొదటిగా ఇక్కడికి వచ్చి బుడుగ జంగాల కాలనీలో ఉన్న కొంతమంది కానీ అందరూ ఉన్నారు, అన్ని కులాల సంఘాలు ఉన్నారు, వాళ్ళందరికీ మాట ప్రకారం నేను మొట్టమొదటిసారిగా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మీకు బోరు మీకు వేస్తున్నాను. నీటి సరఫరా కొరత లేకుండా చూస్తాను. అదే విధంగా రేపు ఎప్పుడైనా కానీ ఇంకెప్పుడైనా కానీ మీ అందరిలో నేను ఒక్కడిని సర్పంచ్ అనే భావం లేకుండా బాలాజీ అనే ఎట్లా ఇంతకుముందు ఏ విధంగా నాతో ఉన్నారో అదే విధంగా నాతో ఉండి నన్ను ఏదైనా ఉంటే మీ సమస్య లేదున్నా నా దగ్గరికి తీసుకురండి, లేదు అంటే అందుబాటులో నేను లేకున్నా మీ వార్డు సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితోని కలిసిమెలిసి అందరి సహకారంతో మీకు ఏది ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా, రోడ్డు సమస్య అయినా, డ్రైనేజ్ అయినా, లైట్ సమస్య ఉన్నా, ఒకప్పుడు వేరు ఇది వేరు, దంతాలపల్లి మార్పు రూపంలో వస్తుంది. మార్పు కొరకు మీరు కూడా నాకు సహకరించి ఎంతో మంది ఉన్నా ఉగ్రహండంలో ఉన్నా కానీ నన్ను భారీ మెజార్టీతో గెలిపించి వన్ సైడ్గా 8 వార్డులు ఇచ్చినందుకు మీరందరికీ శిరస్సు వంచి మీ పాదాలు ఉంది. ఉందంటే 10 రోజులు 12 రోజులు బదిలాడినా కానీ పైనుంచి రావట్లేదు, కింది నుంచి మేము ఆడబెట్టాలి, నీళ్ళు రాదని మాకు ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మాకు వాటర్ మీద చాలా ఇబ్బంది పెట్టిండు. అంటే కొన్ని గత 14-15 సంవత్సరాల మాకు ఇదే బాధ. ఇప్పుడు బాలాజన్న గెలిచిండు, గెలవక ముందు మాట ఇచ్చిండు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు మాకు ఖచ్చితంగా వచ్చి బోరేస్తాం మీకు అన్నాడు. అన్న మాట నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా మాకు బోరేస్తుండు, మాకు ఇదే సంతోషం. ఉంది. ఉందంటే 10 రోజులు 12 రోజులు బదిలాడినా కానీ పైనుంచి రావట్లేదు, కింది నుంచి మేము ఆడబెట్టాలి, నీళ్ళు రాదని మాకు ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మాకు వాటర్ మీద చాలా ఇబ్బంది పెట్టిండు. అంటే కొన్ని గత 14-15 సంవత్సరాల మాకు ఇదే బాధ. ఇప్పుడు బాలాజన్న గెలిచిండు, గెలవక ముందు మాట ఇచ్చిండు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు మాకు ఖచ్చితంగా వచ్చి బోరేస్తాం మీకు అన్నాడు. అన్న మాట నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా మాకు బోరేస్తుండు, మాకు ఇదే సంతోషం.